హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్ల 60 నెలల డీఏ, డీఆర్ అరియర్స్ చెల్లింపులపై తాజా సమాచారం అండి. నిధి లాగిన్ అప్డేటు. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి విన్నప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో అంకితభావంతో పనిచేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు మరియు దశాబ్దాల పాటు సేవ చేసి ప్రస్తుత విశ్రాంతి తీసుకుంటున్నటువంటి పెన్షన్లకు సంబంధించి గత 5 ఏళ్లుగా అంటే దాదాపు 60 నెలల సుదీర్ఘ కాలానికి పైగా పెండింగ్‌లో ఉన్నటువంటి కరువు భత్యం డీఏ మరియు కరువు ఉపశమనం డీఆర్ అరియర్స్ చెల్లింపుల ప్రక్రియలో ఒక అత్యంత కీలకమైన మరియు శుభసూచకమైన సాంకేతిక మార్పు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన అత్యంత ప్రధానమైన ఆర్థిక లావాదేవీల నిర్వహణ సాఫ్ట్‌వేర్ మరియు పోర్టల్ అయినటువంటి నిధి నిధి పోర్టల్‌లో అరియర్ పేరోల్‌కి సంబంధించి ఆప్షన్ అనేది ఈ నెల 6వ తేదీ నుంచి ప్రారంభమై 10వ తేదీ వరకు అంటే ఈ రోజుటి వరకు కొన్ని సందర్భాల్లో 15వ తేదీ వరకు కూడా అందుబాటులో ఉంటుంది అనే అత్యంత విశ్వసనీయ సమాచారం ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో హల్చల్ చేస్తోంది. దీని అర్థం ఏమిటంటే, ఈ నిర్దేశించిన 10 రోజుల పరిమిత కాల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ తమ పరిధిలోని ఉద్యోగుల పెండింగ్ అరియర్స్ బిల్లులను సాఫ్ట్‌వేర్‌లో సిద్ధం చేసి ఆన్‌లైన్ ద్వారా ట్రెజరీ ఖజానా కార్యాలయానికైతే పంపడానికి ప్రభుత్వం సాంకేతికంగా మార్గం సుగమం చేసింది. ఇప్పుడు అసలు ఏ కాలానికి సంబంధించిన బకాయిలు ఏ పద్ధతిలో క్లియర్ కాబోతున్నాయో మరియు ఏ ఏ సమస్యలు పరిష్కారం కానున్నాయో మనం చాలా లోతుగా మరియు విశ్లేషణాత్మకంగా చర్చించుకుందాము. మొదటగా మనం అత్యంత పాతదైన 2018 జూలై నుండి రావాల్సిన డీఏ బకాయిల గురించి చర్చించుకోవాలి. జూలై 1, 2018 నుండి డిసెంబర్ 31, 2020 వరకు ఉన్నటువంటి సుమారు 30 నెలల సుదీర్ఘ కాలానికి సంబంధించిన బకాయిలను గతంలోనే ప్రభుత్వం 3 వేర్వేరు బిల్లుల రూపంలో ప్రాసెస్ చేయడానికి అనుమతించింది. పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కింద ఉన్న ఉద్యోగులకు ఈ 30 నెలల బకాయిల సొమ్ము వారి భవిష్యత్ నిధి జీపీఎఫ్ ఖాతాల్లో నేరుగా జమ చేయడం ద్వారా ప్రభుత్వం తన బాధ్యతను పూర్తి చేసింది. అయితే గందరగోళం అంతా పెన్షనర్లు మరియు సిపిఎస్ ఉద్యోగుల విషయంలోనే నెలకొంది. వీరి 30 నెలల బకాయిలలో 90% మొత్తాన్ని కూడా నగదు రూపంలో జనవరి 14, 2024 నాటికి అంటే సంక్రాంతి పండుగ కానుకగా అందజేస్తామని ప్రభుత్వం గతంలోనే హామీ ఇచ్చి ఈ మేరకు నిధులను విడుదల చేసింది. కానీ దురదృష్టవశాత్తు కొన్ని క్లిష్టమైన సాంకేతిక కారణాల వల్ల విశాఖపట్నం జిల్లాలోని సీతమ్మధార వంటి అతిపెద్ద సబ్ ట్రెజరీ పరిధిలో ఉన్నటువంటి సుమారు 20% మంది పెన్షనర్లకు మరియు ఉద్యోగులకు ఈ సొమ్ము ఇప్పటికీ అందలేదు. అటువంటి వారికి ఇప్పుడు ఒక గొప్ప ఊరటనిస్తూ సాఫ్ట్‌వేర్‌లో వారి పే స్లిప్స్ జనరేట్ అయ్యాయని మరో 2, 3 రోజుల్లోనే ఆ నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ కాబోతోందని అయితే స్పష్టమవుతోంది. అదేవిధంగా జూలై 1, 2019 నుండి జూన్ 30, 2021 వరకు ఉన్న మరొక 30 నెలల కాలానికి సంబంధించిన జూలై 2019 టీఏ బకాయిల పరిస్థితి గమనిస్తే వీటిని కూడా ప్రభుత్వం 3 విడతల్లో బిల్లులుగా సిద్ధం చేయాలని ఆదేశించింది. ఓపీఎస్ ఉద్యోగులకు ఇది వారి జీపీఎఫ్ ఖాతాల్లో వెళ్ళినప్పటికీ పెన్షనర్లకు మరియు సిపిఎస్ ఉద్యోగులకు అందాల్సిన 90% నగదు చెల్లింపులు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండిపోయాయి. ఇప్పుడు నిధి పోర్టల్‌లో ఈ నిర్దిష్ట బిల్లులను అప్‌లోడ్ చేయడానికి ప్రభుత్వం కొత్తగా అవకాశం కల్పిస్తోంది. తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్న ఉద్యోగులు మరియు పెన్షనర్లకు భారీ ఆర్థిక ఊరట లభించనుంది. దీనికి తోడు జూలై 1, 2019 నుండి మార్చి 30, 2020 వరకు ఉన్నటువంటి 9 నెలల పీఆర్సీ బకాయిలను కూడా ఈ డీఏ అరియర్స్‌తో కలిపి చెల్లించేలాగా ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం నిధి సైట్‌లో అరియర్స్ డిఆర్‌ఎస్ అలవెన్స్ అనే కొత్త కాలమ్‌ను ప్రత్యేకంగా చేర్చడం వల్ల గతంలో ఎక్కడైనా నిలిచిపోయిన అన్ని రకాల డీఏ బిల్లులను క్లెయిమ్ చేసుకోవడానికి డీడీఓకు మార్గం సుగమమైంది. సాంకేతిక కోణంలో ఈ ప్రక్రియను మనం పరిశీలిస్తే డీఏ అరియర్స్ బిల్లులు విజయవంతంగా పూర్తి కావాలంటే కేవలం సాఫ్ట్‌వేర్‌లో ఆప్షన్ ఉంటే సరిపోదు. సదరు హెడ్ ఆఫ్ అకౌంట్స్ హెచ్ఓఏలో బడ్జెట్ కేటాయింపులు కూడా స్పష్టంగా కనిపించాలి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం జనరల్ అరియర్స్ బిల్లుల హెడ్స్ మాత్రమే ప్రస్తుతం ఎనేబుల్ అయ్యాయని, డీఏ అరియర్స్‌కు సంబంధించిన ప్రత్యేక హెడ్ ఆఫ్ అకౌంట్స్ మరొక 1, 2 రోజుల్లో యాక్టివేట్ అవుతాయని తెలుస్తోంది. ఈ తరుణంలో ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులు గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే, గతంలో ఎవరికైనా డీఏ అరియర్ బిల్లులు సాంకేతిక కారణాల వల్ల క్యాన్సిల్ అయినా లేదా
అసలు సబ్మిట్ చేయకపోయినా వారు తాము పనిచేసిన పాత కార్యాలయాల నుండి నాన్ ట్రయల్ సర్టిఫికేట్‌ని తెచ్చుకొని సిద్ధంగా ఉండాలి. అంటే మీరు గతంలో ఆ సొమ్మును ఎక్కడ గూడా తీసుకోలేదని ధృవీకరించే పత్రం ఇది. దీనివల్ల బిల్లులు ప్రాసెస్ చేసేటప్పుడు ఎటువంటి ఆటంకాలు కలగవు. మరోవైపు కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా నిలిపివేయబడినటువంటి 18 నెలల డీఏ బకాయిల అంశం ఇంకా ఒక కొలిక్కి రావాల్సి ఉంది. జనవరి 2020, జూలై 2020 మరియు జనవరి 2021కి సంబంధించిన 3 డీఏలను అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేయగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాటలో నడిచింది. మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఈ బకాయిలను విడుదల చేసే దిశగా ఆలోచిస్తున్నట్టు వార్తలొస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ తరహాలో అదే విధంగా సానుకూల నిర్ణయం తీసుకుంటుందా కేంద్రం తరహాలో? లేదా అనేది మనం వేచి చూడాలి. వీటితో పాటుగా జనవరి 2020 నుండి జూన్ 2024 వరకు ఉన్న వివిధ కాల పరిమితులకు చెందినటువంటి బకాయిలను 3 సమాన విడతల్లో చెల్లిస్తామని ప్రభుత్వం జీవోలు ఇచ్చినప్పటికీ, ఇప్పటికీ బిల్లులు పెట్టడానికి సైట్‌లో సరైన ఆప్షన్ కొన్ని చోట్ల కనిపించకపోవడంతో ఉద్యోగుల్లో కొంత నిరాశ నెలకొన్న మాట వాస్తవమే. సో, చివరగా తాజా నివేదికల ప్రకారంగా జనవరి 1, 2024 నుండి సెప్టెంబర్ 30, 2025 వరకు ఉన్న 21 నెలల బకాయిలను ఆగస్టు 2026, నవంబర్ 2026 మరియు ఫిబ్రవరి 2027 మాసాల్లో 3 విడతలుగా చెల్లిస్తామని ప్రభుత్వం ఒక కాలక్రమ టైమ్ టేబుల్‌ని ఇప్పటికే ప్రకటించింది. అయితే వీటన్నిటికి మించి రాష్ట్రంలో ఇంకా అధికారికంగా ప్రకటించాల్సిన డీఏలు 4 పెండింగ్‌లో ఉన్నాయి. 2024కు సంబంధించిన జూలై డీఏ, 2025లో రావాల్సిన జనవరి మరియు జూలై డీఏలు, అలాగే 2026లో రావాల్సిన జనవరి డీఏ ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉన్నాయి. సో, ఏదేమైనప్పటికీ ప్రస్తుతం నిధి పోర్టల్‌లో 60 నెలల సుదీర్ఘ కాలానికి సంబంధించిన పాత డీఏ అరియర్స్ బిల్లులకు మార్గం తెరుచుకోవడం అనేది ఉద్యోగుల పట్టుదలకు మరియు నిరంతరం ఎదురు చూపులకు దక్కిన తొలి విజయంగా మనం భావించవచ్చు. డీడీఓలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని త్వరితగతిన బిల్లులను ట్రెజరీకి సమర్పిస్తే ఉద్యోగుల మరియు పెన్షనర్ల ఖాతాల్లోకి త్వరలోనే ఆశించిన నగదనేది జమ అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు అందరూ సమన్వయంతో ఉండి అధికారులకు సహకరించాలని అయితే ఆశిద్దాము.